తాను అనుచిత వ్యాఖ్యలు చేశానని కేసులు పెట్టారు. ఇదెక్కడి న్యాయం అంటూ చట్టపరంగా వారు పెట్టిన కేసులను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ తలసాని స్పష్టం చేశారు. ఎవ్వరు వల్గర్ గా గానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాత్రం మేము పోలీస్ కేసు పెడతాం. తమ ప్రాంతాన్ని మల్కాజ్గిరిలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటంలో మేము సైతం కంటోన్మెంట్ బీఆర్ఎస్ నేతలు తెలియజేశారు. పేరునే ఇంత మంచి మధురమైన పేరుని రూపుమాపడానికి పెద్ద కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర తిప్పికొట్టడానికే ఈ కార్యక్రమాన్ని కలిసికట్టుగా బోర్డు మాజులతో పాటు బీఆర్ఎస్ శ్రేణులను ఐకమత్యంగా వచ్చి నేటి సమావేశాన్ని విజయవంతం చేశారు. ఎవరొచ్చినా రాకున్నా మేము మాత్రం మీ వెంటే అంటూ లష్కర్ ఉద్యమంలో భాగస్వాములవుతూ ముందుకు సాగారు. జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేతలు కేసులు నమోదు చేసినా జవాబిచ్చినా మేము మాత్రం వెనక్కి తగ్గేదిలే అంటూ తెలియజేస్తూ నేటి సమావేశాన్ని కంటోన్మెంట్ బీఆర్ఎస్ శ్రేణులని కలిసి తలసాని మాటతో విజయవంతం చేశారు. సరే, నేను న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కొంటాను. నాకేమి దాని మీద ఇబ్బంది ఏం లేదు. ఇక మీదట ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎంతటి వారైనా కానీ అటువంటి భాష మాట్లాడితే మాత్రం మరి చట్టం అందరికీ వర్తిస్తుందా లేకపోతే మా వరకే వర్తిస్తుందా అప్పుడు చూస్తాం. ఇప్పటి నుంచి లష్కర్ జిల్లా సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే ఏకైక లక్ష్యంతో లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ నేతలంతా తరలివచ్చారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నాగేష్ అధ్యక్షతన రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించడంతో పాటు మార్కెట్ మాజీ చైర్మన్ టిఎల్ శ్రీనివాస్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేశ్వర రెడ్డి తన టీం సభ్యులతో కలిసి తమ గులాబీ సేనతో తరలిరాగా ఉద్యమానికి ఎవరు తోడ్పాటు వచ్చినా ఇవ్వకున్నా మేమంతా మీ వెంటే అంటూ తలసాని అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. జనవరి 17న నిర్వహించే శాంతి ర్యాలీని విజయవంతం చేయడమే లక్ష్యంగా సమావేశాన్ని కొనసాగించారు. కంటోన్మెంట్లోని 8 వార్డుల ముఖ్య నేతలతో పాటు బీఆర్ఎస్ వార్డు అధ్యక్షులు సమావేశంలో పాల్గొనగా కంటోన్మెంట్ బాలంరాయి క్లాసిక్ గార్డెన్ లో సమావేశం సాగింది. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు నల్లి వెంకట్రావు, అనితా ప్రభాకర్, లోకనాథం, వార్డు అధ్యక్షుడు కిరణ్, పనస సంతోష్తో పాటు పలువురు కార్యక్రమం విజయవంతంలో తమ వంతు సహకారం అందించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ను తాను టచ్ చేయలేదు అంటూనే కంటోన్మెంట్ బోర్డు పక్కన ఉన్న డీసీపీ కార్యాలయంతో పాటు ఫ్లైఓవర్ కు ఇటువైపు ఉన్న పలు పోలీస్ స్టేషన్లను మల్కాజ్గిరి కమిషనరేట్ లో కలిపేశారని, కానీ ఇప్పుడు తమకేం తెలియనట్లు వ్యవహరిస్తున్నారంటూ తలసాని తెలియజేశారు. సీఎంతో పాటు ప్రభుత్వంలో ఎవరు ప్రత్యర్థి పార్టీని తిట్టినా కేసులు నమోదు చేయని పోలీసులు తాను అనుచిత వ్యాఖ్యలు చేశారని, కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని, ఇలానే అందరిపై కూడా కేసులు నమోదు చేస్తారంటూ పరిశీలించారు. ఇదే పద్ధతి పాటించాలంటూ సూచించడంతో పాటు తాను చట్టపరంగా పెట్టిన కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ తలసాని స్పష్టం చేశారు. ఈ భూమితోని మట్టితోని మాకందరికీ సంబంధాలు ఉన్నాయి. మా తల్లిదండ్రుల పేరు మారుస్తామంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. మొన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు, నేను సికింద్రాబాద్ జోలికే పోలేదని. ఇక్కడ ఏదైతే కంటోన్మెంట్ ఆఫీస్ ఉందో దాని పక్కన నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ని మల్కాజిగిరికి ఇచ్చేసి, బేగంపేట పోలీస్ స్టేషన్ మల్కాజిగిరి, హోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ మల్కాజిగిరి, ఇట్లా అన్ని పోలీస్ స్టేషన్లలో ఆల్రెడీ వాళ్ళు వచ్చి వర్క్ చేస్తున్నారు. మా అస్తిత్వం మీద దెబ్బకొడుతుంది. కాబట్టి సికింద్రాబాద్ని యథావిధిగా ఇప్పుడు బోయిన్పల్లిలోనో హోండా మార్కెట్లలో సికింద్రాబాద్ ప్రాంతంలో మల్కాజిగిరి అని బోర్డు పెడితే మా పరిస్థితి ఏంటి? కంటోన్మెంట్లోని పలు ప్రాంతాలను మల్కాజిగిరిలో కలపడం తాము వ్యతిరేకిస్తున్నామని తలసాని ఆదేశాల మేరకు లష్కర్ జిల్లా సాధన సమితి పవన్ కుమార్ అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో మా వంతు సహకారం అందిస్తామని, ఈ విషయంలో తాము కంటోన్మెంట్ నుంచి పూర్తి సహకారం ఉంటుందని, లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం తమ వంతుగా శాంతి ర్యాలీలో పాల్గొననున్నట్లు కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. తప్పకుండా మా కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి 17వ తేదీన జరగబోయే ఈ మహా శాంతి ర్యాలీ లోపల పెద్ద ఎత్తున పాల్గొంటాము. తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. మాకు కావాలి సికింద్రాబాద్ ప్రత్యేకమైన కార్పొరేషన్, ఇది మా హక్కు. జై కూడా మరి నిన్న తలసాని సీనన్న గారు చెప్పడం జరిగింది. కాన్స్టిట్యూన్సీలో కార్యకర్తలు రావడానికి మరి చాలా అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మరి స్టేజ్ పై ఉన్నటువంటి మాజీ ఉపాధ్యక్షులు మా మహేశ్వర్ రెడ్డి గారు, మరి మాజీ చైర్మన్ గజ్జల నాగేష్. హైదరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు జిల్లా ఏర్పాటుతో కంటోన్మెంట్ కు కలిసి రానుండగా మల్కాజ్గిరి ప్రాంతంలో కలిసిపోతే ఏనాటికైనా ఇబ్బంది వచ్చి పడే పరిస్థితుల్లో కంటోన్మెంట్ నాయకులు కూడా మేము సైతం అంటూ ముందుకు రాగా, గత నాటి నాయకులు ఇంకా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్న మిగతా నేతలు మాత్రం మన ప్రాంత భవిష్యత్తు కోసం అంటూ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఒంటిపై తెల్లటి కద్దరు, చుట్టూ తన అనుకున్న నేతలు, ఇది పజ్జన్న తీరు. కానీ నేడు మాత్రం పజ్జనలో వచ్చిన మార్పు చూసి అంతా షాక్ అయ్యారు. ఎప్పుడు కాస్త అటు ఇటుగా ఉండే తెల్లటి కద్దరు బట్టలు, లేకపోతే షార్ట్ వేసుకొని అటు ఇటు చక్కర్లు కొట్టే పజ్జన్న
ఈ రోజు మాత్రం కలర్ఫుల్ డ్రెస్ వేసి కళ్లకు రెబన్ గ్లాస్ పెట్టి కొత్తగా దర్శనమిచ్చారు. మరి పజ్జనలో ఇంతటి మార్పు ఇలా ఎలా వచ్చింది అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. గెటప్ మార్చిన పజ్జన్న ఈనాటి ప్రత్యేక కథనం. వారితో కలిసి ఉండడం ఒక వరమేరా నన్ను మరవని. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఆయన రూటే సపరేట్. ఇప్పుడు నో కాంట్రవర్సీ అంటూ ఎవరు నోరు పారేసుకున్నా తాను మాత్రం ఆల్వేస్ కూల్ అంటూ ముందుకు సాగే తత్వం ఆయనది. ఇక ప్రస్తుతం లష్కర్ ఉద్యమం సాగుతున్నా తనదైన శైలిలో కూల్గానే నడిపిస్తుండగా ఇక సంక్రాంతి పండుగ నాడు మాత్రం పజ్జన్న కొత్త గెటప్ లో సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. ఇక అసలు విషయానికి వస్తే సంక్రాంతిని పురస్కరించుకొని అందరూ పండుగను సెలబ్రేట్ చేసుకోగా బోనాల వేడుకలు, అయ్యప్ప పూజా కార్యక్రమంలో మినహా మిగతా సమయాల్లో అంతగా ముందుకు రాని పద్మారావు నేడు మాత్రం ఫుల్ జోష్ లో కనిపించారు. టకరా బస్సులోని తన నివాసంలో బిల్డింగ్ పైకెక్కి పతంగి పట్టి ఆటలాడుతూ సందడి చేశారు. కలర్ఫుల్ డ్రెస్ లో ముస్తాబై 7 వయసులోనూ 20 ఏళ్ల కుర్రాడిలా మారిపోయి ఇక యువతతో కలిసి పతంగుల పెంచులతో పోటీ పడ్డారు. కళ్లకు రెబన్ గ్లాస్ పట్టి పతంగులు ఎగరవేస్తూ సందడి చేయగా ఆయన మనవళ్లతో కలిసి ఆయన సన్నిహిత నేతలు ఎంకరేజ్ చేయగా వారితో కలిసి పతంగులు ఎగరవేస్తూ పద్మారావు సందడి చేశారు. ఎప్పుడు కలర్ఫుల్ డ్రెస్ లో కనిపించిన పద్మారావు ఈనాడు మాత్రం పండగ పూట ఖద్దరుకు సెలవు ప్రకటించి ఇక సివిల్లో పతంగులు ఎగరవేస్తూ సందడి చేయగా ఇక రీల్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. عندي خوش فاصلة يا أخي تفوز والله خوش رايك صح عندي لك رقصة قوية يا الحبيب. బానుక కుటుంబం సంబరాల్లో మునిగి తేలారు. సాంప్రదాయ దుస్తులు సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు. కుటుంబ సభ్యులంతా సంక్రాంతి వేడుకలను ఆకట్టుకునేలా నిర్వహించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. పంచకట్టు సాంప్రదాయ దుస్తులతో సంక్రాంతి పండుగ నిర్వహించుకున్నారు. కోడలు, కూతురు, కొడుకు, మనవడు, మనవరాళ్లతో పండుగ వేడుకలను అదరహం అనిపించేలా జరుపుకున్నారు. పతంగులు ఎగరవేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు బానుక నర్మదా మల్లికార్జున్ కుటుంబ సభ్యులు తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కార్పొరేటర్ కొంత దీప్ కనరేష్ దంపతులు చేసిన సందడి అంతా ఇంత కాదు. కళ్లకు రేబాన్ గ్లాసులు ధరించి పతంగులు ఎగరవేస్తూ సంక్రాంతి వేడుకలను ఆకట్టుకునేలా జరుపుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఉదయం తిరుమలగిరిలోని సూర్య భగవాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్ లో కొంత దీప్ నరేష్ దంపతులు పాల్గొన్నారు. పతంగులు ఎగరవేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకలను ఘనంగా జరిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మోండా డివిజన్ లో సంక్రాంతి పండుగ వేడుకలను నిర్వహించారు. పలు చోట్ల పతంగులు ఎగరవేస్తూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను కొంత దీప్ నరేష్ దంపతులు తెలిపారు. సీనియర్ నాయకులు రామకృష్ణ, సురేష్, సురేందర్, డివిజన్ అధ్యక్షులు జిత్తు, ప్రశాంత్, భరత్, గణేష్, సాయి, నర్సింగ్, రాహుల్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సంక్రాంతి వచ్చిందంటే అక్కడ పార్టీలకు అతీతంగా వేడుకలను నిర్వహించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున గ్రామ సంస్కృతి సాంప్రదాయాలు కనిపిస్తున్నాయి. ఎటు చూసినా రంగురంగుల ఆకట్టుకునే ముగ్గులు వేసేందుకు మహిళలు పోటీ పడుతుంటారు. సంక్రాంతి పండుగ అంటేనే పికెట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సంఘం రామ్నగర్ ఆధ్వర్యంలో నిర్వహించే వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ప్రతి ఇంటి గర్భ ముందు ఆకట్టుకునే ముగ్గులతో పోటీ పడుతుంటారు. ఇక్కడ ముగ్గుల పోటీలు చూసిన వారు సైతం విస్మయానికి గురవుతుంటారు. పార్టీలు వేరు, మేమంతా ఒకటే అంటున్న పికెట్ వాసులు. ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ 4వ వార్డ్ పికెట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సంఘం రామ్నగర్ పికెట్ ఆధ్వర్యంలో నిర్వహించే ముగ్గుల పోటీలకు ఓ ప్రత్యేకత ఉంది. కులమతాలకు అతీతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తుంటారు. ముగ్గుల పోటీలంటే బహుమతుల కొరకు కాదు, ఓ మంచి సందేశాన్ని అందించేలా ముగ్గులు వేసేందుకు పోటీ పడుతుంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సంఘం అధ్యక్షుడు గంగారం ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి రాకేష్ జె సాయి కుమార్, పి నమికుమార్, శ్రీధర్, హరిప్రసాద్, బాబురావు, ఎస్ కిరణ్ కుమార్, నర్సింగ్, అరవింద్, రాజేందర్, రుకేష్, వెంకటేష్ బాయ్, పరిమల్ కుమార్, శివకుమార్, మదన్, ఎంఎం సురేష్, వెంకటరాజ్, శ్రీనివాస్ తదితరుల ఆధ్వర్యంలో పోటీలను ఏర్పాటు చేశారు. గత 30 సంవత్సరాలుగా అసోసియేషన్ సభ్యులు ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసి తమ ఐకమత్యాన్ని చాటుకుంటూ వస్తున్నారు. సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఇంటి ముందు పలు రకాల రంగులతో వేసే ముగ్గులు కంటోన్మెంట్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రతి సంవత్సరం నిర్వహించే ముగ్గుల పోటీలో పాల్గొని విజయవంతం చేస్తున్న వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సంఘం అధ్యక్షుడు గంగారం కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు పాల్గొనడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
గ్రామ సంస్కృతిని చాటి చెప్పేలా పండుగ వేడుకలను అంతా కలిసి నిర్వహించుకోవడం జరుగుతుందని గంగారం తెలిపారు. సంక్రాంతి రోజున ముగ్గుల పోటీలు నిర్వహించి జనవరి 26న బహుమతులు అందజేస్తుంటారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందిస్తుంటారు. ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు జడ్జిలుగా డాక్టర్ శ్రవంతి, జర్నలిస్ట్ నవిత, కోట పద్మతతో పాటు పలువురు పాల్గొని ఆకట్టుకునేలా ముగ్గులు వేసిన వారిని బహుమతులు ఎంపిక చేశారు. కంటోన్మెంట్ న్యూ సిటీ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేకంగా గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సంక్రాంతి శుభముహూర్తాన్ని నిర్వహించిన ఈ వేడుకల్లో కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొనగా శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. కమిటీ సభ్యుల ఆహ్వానంతో వేడుకల్లో అతిథులుగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న, విద్యావతి దంపతులు పాల్గొనగా అతిథులుగా పాల్గొన్న వారిరువురిని కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. స్వామివారి దయతో అందరికీ శుభమే జరగాలని కోరుకున్నట్లు జంపన ప్రతాప్ తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు పవన్ స్వామి, ఆలయ కమిటీ సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు. ఇక సంక్రాంతిని పురస్కరించుకుని చిన్నారుల్లో ఉత్సాహం నింపుతూ పతంగుల పంపిణీ కార్యక్రమాన్ని జంపన ప్రతాప్ యథావిధిగా ప్రతి సంవత్సరం లాగే నిర్వహించారు. 1వ వార్డులోని పలు బస్తీలను తాను జేపీయూసీ ద్వారా పతంగులను పంపిణీ చేసి పతంగులు ఎగరవేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేసి పతంగులను పంపిణీ చేశారు. బాపూజీ నగర్ లో పవన్ ఆధ్వర్యంలో పతంగులు పంపిణీ చేయడంతో పాటు ఏడాది సుమారు 1500 పతంగులను పంపిణీ చేయడం జరిగిందని, అందరూ పండుగను ఆహ్లాదంగా జరుపుకోవాలని తన వంతుగా పతంగులను పంపిణీ చేసినట్లు జంపన ప్రతాప్ తెలిపారు. మాజీ మంత్రి తలసాని ఆదేశాలతో తన టీం సభ్యులు ఈ నెల 15న జరిగే శాంతి ర్యాలీని విజయవంతం చేసేలా సమావేశాలను ఏర్పాటు చేస్తూ మద్దతును కూడగట్టుకుంటున్నారు. లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు లక్ష్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 15న సికింద్రాబాద్లో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నారు. శాంతి ర్యాలీని విజయవంతం చేసేలా తలసాని ముఖ్య అనుచరుడు యాదవ్ సంఘం నేత కొండాపురం మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో యాదవ్ సంఘం నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 15న నిర్వహించే ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. చరిత్రలో సికింద్రాబాద్ పేరు కనుమరుగయ్యేలా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టేలా ఈ నెల 15న నిర్వహించే ర్యాలీలో లష్కర్ ప్రాంతానికి చెందిన ప్రతి ఒక్కరు పాల్గొనాలని కొండాపురం మహేష్ పిలుపునిచ్చారు. గురువారం యాదవ్ సంఘం నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కుమార్ యాదవ్, రాజు యాదవ్, బాలేష్ యాదవ్, మనోహర్ యాదవ్, రవి యాదవ్, శ్రీకాంత్ యాదవ్, రాజేందర్ యాదవ్, బాలరాజ్ యాదవ్, వినోద్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గం యాదవ్ సంఘం నేతలంతా కలిసికట్టుగా 15న జరిగే కార్యక్రమం విజయవంతం చేసేందుకు తరలి రావాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ తన టీం సభ్యులతో కలిసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అన్నానగర్లో సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్ ఆహ్వానం మేరకు ఆయన నివాసం వద్ద నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. పతంగులు ఎగరవేస్తూ వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. దోస్త్ మేరా దోస్త్ అంటూ మాజీ ఎమ్మెల్యే సురేందర్ ముఖ్య అతిథిగా హాజరై స్నేహితులతో కలిసి పతంగులను ఎగరవేస్తూ సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు. సురేందర్ పతంగులను ఎగరవేగా టీఎన్ శ్రీనివాస్ చెరుకు పట్టుకుని డీలు పెడుతూ పతంగులను పెంచి వేస్తూ ఎంజాయ్ చేశారు. ఇక దేవులపల్లి శ్రీనివాస్, కుమార్ ముద్రాజ్, శ్యామ్ రెడ్డి, దేవరాజ్, సంతోష్ కుమార్ గౌడ్, హరీష్, అంజీ, గిరి తదితరులు మాజీ ఎమ్మెల్యే పతంగులు ఎగరవేయగా టీఎన్ శ్రీనివాస్ చెరుకులు పట్టగా పెంచిళ్లు వేస్తూ విజిల్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. ప్రతి సంవత్సరం అన్నానగర్లో దేవులపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తన నివాసం వద్ద సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తుంటారు. టీఎన్ శ్రీనివాస్ తో పాటు మాజీ ఎమ్మెల్యే సురేందర్ ముఖ్య అతిథులుగా హాజరై సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఎంజాయ్ చేస్తుంటారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయం ధర్మకర్త నరేష్, రేవతి దంపతులు సందడి చేశారు. భర్త పతంగి ఎగరవేస్తే భార్య చెరకు పట్టి దారం డీల్ వదులుతూ సంక్రాంతి సంబరాలను జరుపుకున్నారు. తమ నివాసంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ల దేవస్థానం ధర్మకర్త నందికట్టి రవి నాగమణి నివాసంలో సంక్రాంతి సంబరాలు ఆకట్టుకునేలా కొనసాగాయి. సంక్రాంతిని పురస్కరించుకుని ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ రోజున ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ముగ్గులను వేయటం జరుగుతుందని నందికంటి రవి తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి పతంగులు ఎగరవేస్తూ సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. బంధువులు
సికింద్రాబాద్ గణపతి దేవాలయం చైర్మన్ ప్రభాకర్ యాదవ్ భక్తి పరవశంలో మునిగి తేలారు. సంక్రాంతి పండుగ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఐలోని మల్లికార్జున స్వామి దేవస్థానంలో కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తమ కులదైవం మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలను కుటుంబ సమేతంగా నిర్వహించారు. ఆ భగవంతుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని ప్రభాకర్ యాదవ్ తెలిపారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాకర్ యాదవ్ కుటుంబ సభ్యులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకుడు ఎల్ ఆనంద్ పలు కార్యక్రమాల్లో తన టీం సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఉదయం బాలంరాయి క్లాసిక్ గార్డెన్ లో జరిగిన సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు సమావేశంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు ఝాన్సీ జన్మదిన వేడుకలను తన టీం సభ్యులతో కలిసి ఘనంగా ఎల్ ఆనంద్ నిర్వహించారు. కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎల్ ఆనంద్ టీం సభ్యులు జ్ఞానేశ్వర్, నల్లమోహన్, రోషన్, శేఖర్, రాకేష్, రాహుల్, జోడీ బ్రదర్స్ తో పాటు పలువురు పాల్గొన్నారు. రాజకీయ కార్యక్రమాలను ముగించుకున్న అనంతరం సంక్రాంతి పండుగ వేడుకలను కుటుంబ సభ్యులతో నిర్వహించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పతంగులు ఎగురవేస్తూ వేడుకలను ఏఎల్ ఆనంద్ ఘనంగా జరుపుకున్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు సీనియర్ నాయకుడు పంచ సంతోష్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తన టీం సభ్యులకు తెలిపారు. సంక్రాంతిని పురస్కరించుకుని 4వ వార్డుకు చెందిన ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పతంగులను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ 3వ వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈపూరి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అన్నానగర్, అంబేద్కర్ నగర్, శీతల పోచమ్మ తదితర ప్రాంతాల్లో చిన్నారులకు పతంగులు, దారం, చరకను అందజేశారు. చైనా మాంజాకు దూరంగా ఉండాలని, చైనా మాంజాతో జరుగుతున్న ప్రమాదాలపై వినోద్ అవగాహన కల్పించారు. మహేష్, ఆస్కర్, ఇటుక గోపి, గిరి, అన్నానగర్ మురళి, జమీల్ భాయ్, శ్రీనివాస్, జగదీష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు కాంగ్రెస్ అధ్యక్షుడు దొడ్డి సత్యనారాయణ కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాలను జరుపుకున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని పతంగులు ఎగురవేసి ఆనందోత్సవాల్లో మునిగి తేలారు. సంక్రాంతి పురస్కరించుకుని హనుమాన్ దేవాలయ ధర్మకర్త శివానంద్, కార్తిక్, రామకృష్ణ, బద్రీనాథ్ తో పాటు పలువురు దొడ్డి సత్యనారాయణకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా 5వ వార్డు బీఆర్ఎస్ నాయకుడు పెంటా శ్రీహరి నివాసంలో సంబరాలు అంబరాన్నంటాయి. కుటుంబ సమేతంగా పతంగులు ఎగరవేసి సంబరాలను పెంటా శ్రీహరి నిర్వహించుకున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సికింద్రాబాద్ గణపతి దేవాలయం మాజీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ నివాసంలో సంబరాలు అంబరాన్నంటాయి. కుటుంబ సమేతంగా సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు. మనవడు, మనవరాళ్లతో కలిసి పతంగులు ఎగరవేస్తూ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.